కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతినిచ్చే నిర్ణయాన్ని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం కావాలి కదా అని విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ రజతోత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ వేడుకలను నిర్వహించేందుకు అనుమతినివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్కతుర్తి గ్రామంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతి కోరుతూ మార్చి 28 ఈ నెల 4న ఇచ్చిన వినతి పత్రంపై వరంగల్ కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దాస్యం వినయ్ భాస్కర్ పిటిషన్పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఎల్కతుర్తిలోని 1300 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భూముల యజమానుల నుంచి అంగీకార పత్రాల్ని కూడా బీఆర్ఎస్ తీసుకుందని కోర్టుకు చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ వేడుకలు జరగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చే విషయంపై స్పందించడం లేదని, అందుకే హైకోర్టుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. చివరి సమయంలో అనుమతి నిరాకరిస్తే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ కష్టతరం అవుతుందని తెలిపారు. హన్మకొండకు 13 కిలోమీటర్ల దూరంలోని ఎలకతుర్తిలో 1300 ఎకరాల స్థలంలో లక్షల మంది బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించే సభకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందుగా పోలీసులు అనుమతి ఇవ్వకుండా కావాలని ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం రాజ్యాంగంలోని 19(1)(b) అధికరణానికి వ్యతిరేకమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ నిర్వహించే సభకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు పరిశీలన చేయాల్సి ఉందని అన్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి మరింత గడువు కావాలని కోరారు. దీనిపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం కావాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయాలని కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 17వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులైన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వరంగల్ పోలీస్ కమిషనర్, కాజీపేట ఏసీపీలకు నోటీసులు జారీ చేసింది.